మళ్ళీ కామెడీ. హాయ్, క్యూరియాసిటీ అంగారక గ్రహం మీద దిగింది అంటే త్వరలో మనిషి కూడా అంగారక గ్రహం మీద అడుగుపెట్టే రోజు వస్తుందన్నమాట. ఒకవేళ భవిష్యత్తులో నిజంగానే మనిషి అంగారక గ్రహం మీద నివాసం ఉంటాడా? అలాంటి పరిస్థితి వస్తే చూద్దాం అందరూ ఈ విషయం మీద ఏమేమి అనుకుంటున్నారు. ఓకే, అరే వై సపరేట్ తెలంగాణ ఇవ్వకుంటే అంగార గ్రహాన్ని మొత్తం కబ్జా చేస్తాం. అడ్డొచ్చిన వాళ్ళని శనిగ్రహంలా బొంద పెడతాం. అక్కడ మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉంటే అక్కడ అంగారక రాజ్యం అనే కొత్త పార్టీ స్థాపిస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ మీద నాకు నమ్మకం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సీఎం పదవి పెద్ద శిక్ష. దిస్ ఈజ్ క్లియర్. అంగార గ్రహంలో పెద్ద కాంపిటీషన్ ఉండదు కనుక 15,000 కోట్ల మైళ్ళని తీసుకుని వెళ్ళైనా పిఎం పదవి సాధించేదానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ క్లియర్. ఇక్కడే మద్య నిషేధం లేదు, ఇంకా అక్కడేటుంటది. ఆ నిషేధం మా వాళ్ళతో అక్కడ బెల్ట్ షాపులు పెట్టించేస్తాను. అక్కడ ఓదార్పు యాత్ర చేయడానికి అనుకూలంగా ఉందో లేదో చూడాలి. ఆ తర్వాత ముందు జైలు నుంచి నేను రిలీజ్ కావాలి. ఆ తర్వాత అక్కడ ఓదార్పు యాత్ర చేస్తాను. ఆ తర్వాత పిఎం అవడానికి ప్రయత్నం చేస్తానని మనవి చేస్తున్నా నేను. అంగారక గ్రహంలో కూడా మా వంశ ప్రతిష్టను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. నా కొడుకు, నా మనవడు, నా ముని మనవడు, నా ముని ముని మనవడు వీళ్ళంతా కూడా అక్కడ సినీ ఇండస్ట్రీలో హీరోలే. నందమూరి వంశమే కాదు, అక్కినేని వంశం, చిరంజీవి వంశం ఉందని కూడా గుర్తుంచుకోండి. ఓకే, అంగారగ్రహ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు వేసుకునే అంత చిన్ని చిన్ని డ్రెస్సులు వేసుకోవాలో లేకపోతే మొత్తం విప్పి నటించాలో నేనైతే దేనికైనా రెడీ. ఆ గ్రహంలో నేను ఆటా సపోటా అనే టీవీ గేమ్ షో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కంటే ఇంకా ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, అంగారగ్రహంలో అండర్ వరల్డ్ డాన్స్ ఎప్పుడు పుట్టుకొస్తారో చూసి అప్పుడు నేను సినిమాలు తీయడానికి ట్రై చేస్తాను. అది కూడా దెయ్యం సినిమాలు తీసి భయపడటానికి ట్రై చేస్తాను. ఇలా వేరే గ్రహంకి వెళ్తామని ముందు ఊహించి నేను ఇక్కడ రాహుల్కి, ప్రియాంకకి మెల్లగా బాధ్యతలు చెప్తున్నా. నేను చలో మార్స్. ఇక్కడి పాలిటిక్స్ లోంచి నన్ను తప్పించే ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి ఎవరైనా నా చంకల కింద పట్టి లేపి అంగారక గ్రహంలోకి తోసేస్తే అక్కడి పొలిటికల్ ఫీల్డ్లో ఏమైనా వీలుంటే ట్రై చేస్తా, ఓపిక ఉంటే. అక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంటుందా? అదుంటే నాకు ఓకే. ఏ గ్రహం అయితే ఏముంది, తిననీకే గింత పువ్వు ఉంటే చాలు. ఎన్ని వందల సంవత్సరాలలో భూమి మీద ఏమి ఏడ్చాం అంగారక గ్రహంలో ఎడబడడానికి? కరువు, అధిక ధరలు, పవర్ కట్లు, నిరుద్యోగం, అవినీతి, దోపిడీలు, దుర్మార్గాలు, భూకబ్జాలు, కుళ్ళు రాజకీయాలు. ఇవి మనం భూలోకంలో సాధించినవి. ఇక అంగారక గ్రహాన్ని కూడా పాడు చేద్దాం. థూ, మీ బతుకుల మన్నుబడా. అదండి సంగతి. ఎవరు ఏమనుకున్నా మాత్రం కామన్ మ్యానే రైటు. నేను మాత్రం తెలుగు1.comని అంగారక గ్రహం మీద మరో బ్రాంచ్ పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, బాయ్.